హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. యక్షిని సాధనలు విరివిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు భీషణి యక్షిని గురించి చెప్పుకుందాం. ఈ భీషణి యక్షిని కూడా ఉద్ధమేశ్వర శివ శరీరం నుండి 36 మంది యక్షిణులు సముద్భవించారు అని చెప్పుకున్నాం. వారిలో 4వ యక్షిని భీషణి యక్షిని. ఈమె మహా ఉగ్ర రూపముతో ఉంటుంది. ఈ యక్షిని యొక్క సాధన చేయడం వలన సర్వత్ర విజయములు, సర్వశత్రు భయ నివారణ, రుణ విముక్తి, సకల సౌఖ్యములు, ధనము, ఐశ్వర్యము, సకల భోగములు పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం ఎలా చేయాలి అనుకుంటే ఎర్రని వస్త్రములు పశ్చిమ వైపు అభిముఖంగా కూర్చొని చేయవలసి ఉంటుంది. నిర్జన ప్రదేశంలో 3 మార్గములు కలిసే ప్రాంతంలో ఈ సాధన చేయాలి. ఈ జపం చేయాలనుకునే వాళ్ళు అమావాస్య తిథికి 22 రోజులు ముందు నుండి ప్రారంభించాలి. 21 రోజు తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని భీషణ యక్షినికి ఒక పీఠం అమర్చి అక్కడ షోడశోపచార పూజ లేక పంచ పూజలు చేసి భీషణ యక్షిని యొక్క పూజ చేయడానికి ప్రత్యక్షంగా ఇష్టం లేని వారు చాముండేశ్వరి లేక దుర్గా పటము ఉంచి పూజిస్తూ మేము ముందు చెప్పే మంత్రమును కనీసం 108 తొలి సంధ్య 108 మరు సంధ్య 108 జపం చేస్తూ రాత్రి 11 గంటల నుండి 4 గంటలలోగా 21 మాల జపం చేయాలి. ఇలా 21 రోజు జపం పూర్తి చేసుకున్న తర్వాత 22వ రోజు అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు యథాశక్తి ప్రతిరోజు చేసేలా చేసి తర్వాత అమావాస్య రోజు రాత్రంతా అనగా రాత్రి 11 గంటల నుండి 4 గంటలలోగా మూల మంత్రమును 100 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ముందు తొలి సంధ్య మరు సంధ్య యథాశక్తి ఆరాధన చేస్తూ శీఘ్ర ప్రసన్నత భీషణ యక్షిని మంత్రమును 108 చెప్పున జపం చేసి రాత్రి 11 గంటల నుండి 4 గంటలలోగా 21 మాల జపం చేయాలి. ఇలా 21 రోజు చేయాలి. అమావాస్య రోజు చేసే విధంగానే యథాప్రకారంగానే చేసి రాత్రి 11 గంటల నుండి 4 గంటలలోగా 100 మాలలు జపం చేయాలి. అది భీషణ యక్షిని యొక్క మూల మంత్రం జపం చేయాలి. ముందు 108 చెప్పున జపం చేసే అనగా భీషణ యక్షిని శీఘ్ర ప్రసన్న మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. తర్వాత మూల మంత్రం చెప్పుకుందాం. భీషణ యక్షిని శీఘ్ర ప్రసన్నత మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా భీషణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా భీషణి శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా భీషణి శ్రీం హ్రీం. ఇప్పుడు చెప్పిన మంత్రము తొలి సంధ్య మరుసంధ్య పీఠ పూజ పూర్తి చేసుకున్న తర్వాత 108 చెప్పిన జపం చేయవలసిన మంత్రము. అదే ప్రకారంగా రాత్రి 11 గంటలకు ఆరంభించి 4 గంటలలోగా 21 మాల జపం చేయవలసిన భీషణి యక్షిని యొక్క మూల మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మూల మంత్రము ఓం ఐం ధ్రీం మహామోదే భీషణి ద్రం ద్రం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం ధ్రీం మహామోదే భీషణి ద్రం ద్రం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం ధ్రీం మహామోదే భీషణి ద్రం ద్రం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం కూడా వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన ఆవశ్యకతకు అనుసరించి జపములు చేసి పూజాది విధులు గావించి తంత్ర యోగములు చేసి మన యొక్క ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం చక్కదిద్దుకోవడంతో పాటు ఐశ్వర్యయుక్తమైన ఆనందభరితమైన జీవితం కొనసాగిస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా కాపాడుతూ మనకంటూ ఒక చిరునామాను ఏర్పరచాలని మన విద్యల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.